ఈరోజు వాషింగ్ మిషన్ ఇంటికి వెళ్ళాము మనం. అక్కడ ఏమొస్తుందంటే ఎర్రర్ కోడ్ వస్తుంది. అది ఎలా సాల్వ్ చేద్దామో మనం చూద్దాం. ఎర్రర్ కోడ్ అనేది కొన్ని సందర్భాల్లో పీసీబీ అవుతుంది, మెయిన్ పీసీ మనకు మోటార్ అవుతుంది, లేదంటే హార్నెస్ అవుతుంది. ఇవేవి కాకుండా వేరేది వచ్చింది, మీకు చూపెడతాను. ముందు ఇవన్నీ పైప్లని రిమూవ్ చేసుకుందాం. పైప్లని రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ కవర్ కూడా రిమూవ్ చేద్దాం. ఈ బ్యాక్ కవర్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, బట్టలు ఎక్కువ వేసడం వల్ల చిన్న చిన్న బట్టలు అనేది స్పిన్ టైంలో మిషన్ లోపల పడిపోతాయి. అవి మీకు ఎక్కడ పడ్డాయో తెలియక కనబడుతుంది కదా. బ్యాక్ కవర్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఉంటాయి అవన్నీ. ఇవన్నీ చేయబట్టి మనకు ఆ డ్రైన్ మోటార్ అనేది, ఆ మెయిన్ మోటార్ బెల్ట్ అనేది లూజ్ అయిపోయి ఊసిపోయింది. దానివల్ల మనకు ఎర్రర్ కోడ్ వస్తుంది. అది నేను సాల్వ్ చేద్దాం, ఎలా చేద్దామో చూపెడతాను. మీ ఇంట్లో కూడా ఇలాగే అయితే మీరు కూడా చేసుకోవచ్చు. ఇలా మనం మిషన్ మొత్తం స్లోప్ చేసేసాం కదా. ఇది కింది కవర్, ర్యాట్ కవర్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ ఇవన్నీ మనం తీసేసాం. సామాన్, బట్టలు అన్నీ ఉన్నాయి కదా. ఇది బెల్ట్ అనేది లూజ్ అయిపోయి ఊసిపోయింది. మళ్ళీ ఫుల్ టైట్ చేసి పెట్టేద్దాం దానికి. ఇలా ఈ టైట్ అనేది పెట్టేస్తే మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటే మీరైనా చేసుకోవచ్చు. టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మాత్రమే ఇది ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోల కొరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మన ఛానల్లో మీరు మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను. ప్రాబ్లం ఏం లేదు, ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండవు. జస్ట్ మెసేజ్ చేసి నేనైనా కన్ఫర్మేషన్ చేసి మీకు ఏ ప్రాబ్లం ఉంది, ఎలా సాల్వ్ చేసుకోవాలో చూపెడతాను. ఇలా ఇన్ని బట్టలు తీసాం, దాంట్లో అయిపోయింది ఇది ప్రాబ్లం. మళ్ళీ ఆన్ చేశాను మిషన్ ఆన్ చేస్తే మనకు మిషన్ అనేది రన్నింగ్ అవుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇలాగా మీరు కూడా సాల్వ్ చేసుకోండి. మన వీడియోలన్నీ చూసుకుంటూ యూట్యూబ్లో ఎన్ని వీడియోలు కావాలంటే చాలా వీడియోలు పెడతాను. మనకు మిషన్ కూడా ఆన్ అయిపోయింది. వాటర్ అనేది కూడా తీసుకుంటూ ఉంటుంది. ఫుల్ వాటర్ కూడా వస్తుంది. ఫిల్టర్ క్లీన్ చేసి పెట్టాను, చాలా క్లీన్గా వాటర్ ఫుల్గా వస్తుంది. మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.